ఉద్యోగ నియామకాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తున్నామని చెప్పారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. కమిషన్ ఏర్పాటై ఏడాది అయినందున సెలబ్రేషన్స్ నిర్వహించారు. కమిషన్ పనితీరును మెచ్చుకున్నారు లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ ఏర్పడి ఇవాళ్టితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు. టీఎస్పీఎస్సీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు 2626 పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి. 30,000 మంది అభ్యర్థులకు ఒకేసారి సక్సెస్ఫుల్ గా పరీక్ష పెట్టామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో 9 రకాల పరీక్షలను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించినట్లు చెప్పారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 పరీక్షల్ని మేము నిర్వహించినాం. ఈ 9 పరీక్షల్లో ఇప్పటికీ 2626 ఉద్యోగాలకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్లన్నింటినీ పూర్తి చేశాం. ఈ 9 పరీక్షల్లో కూడా ఎటువంటి చిన్న అవాంతరం కూడా లేకుండా లేదా ఎటువంటి కాంట్రవర్సీకి తావు లేకుండా పూర్తి పారదర్శకతతోటి ఈ పరీక్షల్ని నిర్వహించినాం. త్వరలోనే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏడాదిలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నామని చక్రపాణి చెప్పారు. 120 మంది ఉద్యోగులతో పగలు రాత్రి కష్టపడి అన్ని ఎగ్జామ్స్ అనుకున్న టైంకు నిర్వహించామన్నారు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో 2 అవార్డుల్ని సొంతం చేసుకున్న ఘనత టీఎస్పీఎస్సీకి దక్కిందన్నారు. ఈ 1 ఇయర్ ప్రయాణంలో అనేక అవాంతరాలు ఎదురైనాయి. అయినప్పటికీ కూడా మేము ప్రతి దశలో కూడా మేము ఇవాళ పూర్తి స్థాయిలో సఫలీకృతం అవడానికి మా ఉద్యోగులు కారణం సార్. ఈ ఒక్క ఏడాదిలోనే సార్ మాకు ఒక 2 జాతీయ స్థాయిలో 2 అవార్డులు వచ్చినాయండి. బెస్ట్ టెక్నాలజీ ఇనిషియేటివ్గా 1 అవార్డు వచ్చింది. అదేవిధంగా స్మార్ట్ టెక్నాలజీ అవార్డు 2015 సంవత్సరానికి ఆ అవార్డు వచ్చింది. ఖచ్చితంగా అవి ఒక కొలమానం అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా దేశంలో ఏ అవార్డు ఉన్నా సరే ఇటువంటి వాటిలలో అవి మాకే వస్తాయనేటువంటి నమ్మకం కూడా మాకుంది సార్. టీఎస్పీఎస్సీ విధానాలను జస్టిస్ సుభాషన్ రెడ్డి కొనియాడారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినందున అన్ని ఉద్యోగ నియామకాలు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలోనే చేపడితే బాగుంటుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ వినలే ఇది. ఈ క్రెడిట్ అంతా చక్రపాణి గారికి, వారి సహచర మెంబర్స్కు, సెక్రటరీ గారికే పోవాలా. ఒక్కసారి అతను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దెన్ అతనికి ఇక ఇంటికే వస్తాయన్నమాట అన్ని. ఇవి చాలా మంచి మంచి పద్ధతులు మీరు ఇన్నోవేటివ్గా సృష్టించినారు. చాలా పకడ్బందీగా పటిష్టంగా ఈ సంస్థను మీరు వ్యవస్థను నడుపుతా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో పారదర్శకతకే పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగులు.